యూనియన్ బ్యాంకు మన గౌరవ మంత్రి రామ శ్రీనివాసరావు గారు కూరేటు మనం ఇచ్చేది కూడా మంచి కంపెనీ బిఎస్సి కంపెనీ ఇవ్వాలని దగ్గర నుంచి పిల్లల దగ్గర బాబు అందరూ కూడా వెనక్కి ఉండాలమ్మా. ఏమన్నా లేట్ అయినా ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో వీళ్ళు మళ్ళీ కంట్రీకి మళ్ళీ బయటికి వెళ్ళిపోతారనే ఉద్దేశంతో పైన చేస్తా ఉన్నాం. చక్కగా వెళ్ళేటప్పుడు పిల్లల దగ్గరికి ఎవరు పిల్లలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో. పిల్లలు సర్దుకున్నారా దయవచ్చి మన లేడర్ సార్ మునకాడు దయవచ్చి సార్ చెప్పే వరకు ప్రభుత్వం అందించేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కంటే కూడా ఆ కుటుంబంలో మార్పు తీసుకొచ్చేది ఏదైనా ఉంది ప్రపంచంలో అని అంటే అది ఒక్క చదువు మాత్రమే. ఎందుకంటే ఒక గుమస్తా కొడుకు కలెక్టర్ కావాలన్నా, ఒక 4 ఏళ్లలో పని చేసుకునే ఆమె కూతురు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మరి అందులో ఉద్యోగం రావాలన్నా అది కేవలం విద్య వల్ల మాత్రమే, చదువు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అయితే మంచిది అనే ఉద్దేశంతో ఈరోజు నేను కూడా ఒక ఎమ్మెల్యేగా 3rd టైం పనిచేస్తూ ఉన్నాం, ఒక ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు లోకేష్ గారు కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇట్లా అందరితోటి కూడా మరి ఒక గుడ్ రిలేషన్ తోటి వాళ్ళందరూ కూడా ఎంతో సపోర్ట్ చేస్తూ నాకు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకున్నటువంటి పరిచయాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిచయాల్ని నా స్వార్థం కోసం, ఆ పరిచయాల్ని నేను ఎదగడం కోసం ఉపయోగించుకోకుండా నా నియోజకవర్గంలో నుండి ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో సిఎస్ఆర్ ఫండ్స్ అందులో ఒక 5-6 ఐటమ్స్ అంటే బరిల గ్రౌండ్స్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, ఇటు వాటర్ ప్లాంట్స్, అదేవిధంగా ఇటు పిల్లలకి సైకిల్స్, ఈ రకంగా ఇవన్నీ కూడా టార్గెట్ పెట్టుకుని ఈరోజు ప్రతిరోజు కూడా 2 గంటలు 3 గంటలు ఈ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా నేను వెచ్చించి ఏమేమి కంపెనీలు ఉన్నాయో చూసుకుని వాళ్ళందరినీ కూడా ఫోన్లు చేసి లేదంటే పర్సనల్గా నేనే వాళ్ళని కలిసి రిక్వెస్ట్ చేసి, ఇప్పుడు మొన్ననే నాకు కాంటినెంటల్ కాఫీ వాళ్ళు ఉన్నారు. కాంటినెంటల్ కాఫీ అంటే మీ అందరికీ తెలుసు. అయినా ప్రతి ఏజెన్సీ అయినా ప్రతి పారిశ్రామికవేత్త వాళ్ళ నుంచి వ్యక్తిగతంగా నా లబ్ధి కోసం కాకుండా నా నియోజకవర్గ ప్రజలకు లబ్ధి చేయాలనేటువంటి ఆలోచన. మనం కూడా మీరు చూస్తారు ఫార్మా కంపెనీ, ఎందుకంటే మాకు కూడా వాళ్ళకి మంచి పరిచయాలు ఉన్నాయి. ఆ ఫార్మా కంపెనీ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తే 50 లక్షల రూపాయలు ఇస్తే ఆగర్తపాలెంకి ఒక 20 లక్షల రూపాయలు, దొడ్డుపట్ల బరేల గ్రౌండ్కి 30 లక్షల రూపాయలు పెట్టాం. ఫార్మా కంపెనీ అంటే మెడిసిన్స్ తయారు చేసే కంపెనీ హైదరాబాద్, వాళ్ళకి 50 లక్షలు. అంటే ఇట్లాగా ప్రభుత్వం నుంచి నిధులు తెస్తూ ఉన్నాం, ఏమీ లోటు ఏమీ లేదు. మన నియోజకవర్గం వరకు కష్టపడి ఇటు ఇరిగేషన్ కానీ, ఆర్ఎండ్బి కానీ, పిఆర్ కానీ రోజు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకుంటూ ప్రభుత్వ పరంగా ఒక పక్కన నిధులు తీసుకుని వస్తూ రెండవ పక్కన మళ్ళీ సిఎస్ఆర్ నుంచి కూడా రిక్వెస్ట్ చేసుకుని పర్సనల్గా 4 సార్లు కన్వీనియన్స్ చేసుకుని, ఇప్పుడు వీళ్ళు యూనియన్ బ్యాంక్ ఉందంటే దగ్గర 70-80 సార్లు మాట్లాడుంటాను వీళ్ళతోటి. ఇప్పటికి ఒక మనకి ఇక 25 లక్షల రూపాయలు ఈరోజు మనము ఒక 500 సైకిల్కి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మనం 241 సైకిల్కి ఈరోజు మనం ఈ 2 స్కూల్స్కి సంబంధిస్తూ ఉన్నాం. మిగిలిన మళ్ళీ 2వ స్కూల్ అంటే ఇట్లాగా సెంటర్కి పెట్టుకుంటూ వెళ్ళాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. అంటే